ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, సిఆర్డీఏ ప్రతిపాదనలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆమోదం తెలపబోతున్నట్టుగా సమాచారం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణం కోసం ముత్తడక గ్రామంలో 2,340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలోని 244.39 ఎకరాల ఇనాం భూములను దేవాదాయ శాఖ నుంచి సిఆర్డీఏకు బదిలీ చేసేందుకు 122 కోట్ల చెల్లింపునకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించబోతోంది. ఇక హ్యాపీ నెక్స్ట్ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ రెరాకు చెల్లించాల్సిన రెన్యువల్ ఫీజును రద్దు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రాబోతోంది. అమరావతిలో 9 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణం, నగరంలోని 20 ప్రాంతాల్లో 5G సెల్ టవర్ల ఏర్పాటు కోసం టెండర్లు పిలవడానికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక PPP విధానంలో రోప్వే ప్రాజెక్టు అమలు కోసం కన్సల్టెన్సీ నియామకానికి అనుమతి ఇవ్వబోతున్న కేబినెట్ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 1,205 కోట్లతో 18 అంతస్తుల 2 టవర్ల నిర్మాణ పనులను ఎల్ఎన్టీకి అప్పగించేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వబోతోంది.